యా, హ్యాపీ ఈవినింగ్ సార్. నరసింహ గారు. ఆ హ్యాపీ ఈవినింగ్ రజనీకాంత్ సార్. మీరు ఒకరేనా? నరసింహ అని పేరు పెట్టారు. సరే, ఎలా అనిపించింది ఈ 11 days 11 కాన్సెప్ట్స్? హ్యాపీ ఈవినింగ్ సార్. వెరీ నాకు హ్యాపీ ఈవినింగ్. ఈ ట్రైనింగ్ కి అటెండ్ కాకముందు సేల్స్ అనేది న్యాచురల్ స్కిల్ అది నాకు లేదు అన్న ఫీలింగ్ తో ఉండేవాడిని. అట్లానే నాకు షైనెస్ ఎక్కువ. ఈ ప్రోగ్రామ్ మొత్తం కంప్లీట్ చేసిన తర్వాత నాకు ఒక కాన్ఫిడెన్స్ వచ్చింది. బై ప్రాక్టీస్ నేను కూడా ఒక మంచి సేల్స్ పర్సన్ అవ్వగలను, సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్ అవ్వగలను అని నాకు అనిపించింది. అట్లానే షైనెస్ ని కూడా బై ప్రాక్టీస్ ఓవర్కమ్ చేయగలను అనిపించింది. అట్లానే మీరు ఇచ్చిన 30 డే రోడ్ మ్యాప్ ఏదైతే ఉందో స్టెప్, దాంట్లో ఇచ్చిన 3 స్టెప్స్ అవి రెగ్యులర్ గా ఫాలో అవుతాయి. విత్ ఇన్ ఏ ఫ్యూ డేస్ నేను నాకున్న ప్రస్తుతం ఉన్న అబ్స్టికల్స్ ని, షైనెస్ కానీ కాన్ఫిడెన్స్ లేకపోవడం కానీ, దాన్ని ఓవర్కమ్ చేసి ఒక సక్సెస్ఫుల్ సేల్స్ పర్సన్ గా రూపుదిద్దుకోగలను అన్న ఒక నమ్మకం అనేది ఏర్పడింది సార్. సార్, ఎక్సలెంట్ సార్, ఎక్సలెంట్. ప్రాక్టీస్ చేస్తే ఆ ఫియర్ పోతుంది సార్, ఆ షైనెస్ కూడా పోతుంది. ఓపెన్ అవుతాము. ఓపెన్ అయినప్పుడు మాత్రం మన కాన్ఫిడెన్స్ లెవెల్ని చూసి ఎదుటి వాళ్ళు కనెక్ట్ అవుతారు. ఆటోమేటిక్గా మనం మన సక్సెస్ని మనమే కొత్త విధంగా రాసుకునే అవకాశం ఉంటుంది. నేను ఇప్పటిదాకా అందుకని ఆ భయంతోనే బ్యాక్ ఆఫీస్ జాబ్ చేస్తూ ఉన్నాను. ఫస్ట్ టైము సో ఇప్పుడు ఫ్రంట్ ఆఫీస్కి వచ్చేసేయండి అయితే. అంటే డైరెక్ట్ సెల్లింగ్ ఒకటి రిజిస్టర్ చేసుకున్నాను సార్. ఇక సూపర్. దాంట్లో ఈ ప్రిన్సిపల్స్ ఇంప్లిమెంట్ చేసుకుంటూ నేను డెవలప్ అవుతాను. ఆ కాన్ఫిడెన్స్ డెఫినెట్లీ, అయితే డెవలప్ అయింది. డెఫినెట్లీ సక్సెస్ అవ్వచ్చు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ ఇండస్ట్రీ ఇన్ ద వరల్డ్ డైరెక్ట్ సెల్లింగ్. పవర్ఫుల్ ఇండస్ట్రీలో ఉన్నారు. గ్యారంటీగా సక్సెస్ అవ్వచ్చు. ఆల్ ది వెరీ బెస్ట్.